ఓం శ్రీ మాత్రే నమ. 650వ నామము దృశ్యరహిత. ఓం దృశ్యరహితాయే నమ. వ్యవహార దశలో మనకి అన్నీ చూస్తూ ఉన్నాం. దృశ్యం అంటే మనం చూసేది దృశ్యము. దేన్ని చూస్తున్నామో అది దృశ్యము. అవి మనం సత్యము అనుకుంటున్నాం. దృశ్యం అనేది ఎప్పుడు కూడా అసత్యమే. మనం అనుకోవడం మాత్రం సత్యమని అనుకుంటున్నాం, కానీ అది సత్యము కాదు. అవి అలా అవన్నీ మిథ్యలు. కనపడే సృష్టి దృశ్యము మొత్తము కూడా ఏదైనా మిథ్యే. అంటే ఎప్పుడైనా లయించిపోయేది. అది కొన్ని క్షణాల్లో లయించేవి ఉన్నాయి, కొన్ని వేల సంవత్సరాల తర్వాత, కొన్ని యుగాల తర్వాత లయించేటువంటి ఉన్న లోకాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు బ్రహ్మ విష్ణు రుద్రులు కూడా బ్రహ్మ ప్రళయం, రుద్ర ప్రళయం, విష్ణు ప్రళయం అని కూడా మనకి చెప్తున్నారు. కనుక చిన్న జీవి దగ్గర నుంచి మనల్ని సృష్టించినటువంటి సృష్టి స్థితి లయాలు నడిపేటువంటి త్రిమూర్తులు కూడా ప్రళయాలు ఉన్నాయి. అంటే కనపడే ప్రతిదీ కూడా నామరూపాలతో కనపడే ప్రతిదీ నశించేదే. దృశ్య రహిత. అమ్మ నామరూపము లేనిది కనుక దృశ్యరహిత అన్నారు. అయితే ఇక్కడ నామరూపాలు గల వ్యక్తిని మనం చూస్తున్నామంటే అతనితో వ్యవహరిస్తున్నాము, జీవితాలు గడుపుతున్నాము. దీన్ని ఎవరు అసత్యం అంటే ఎలా అనిపిస్తుంది. అసత్యమని అనటానికి వీల్లేదు. కానీ మనము ఆ వ్యక్తిని గూర్చి అతని దేని గురించి మనం ఆలోచిస్తున్నామంటే అతనే శాశ్వతము, నేను శాశ్వతము అనుకుంటున్నాం. అదే అజ్ఞానము. అతని గూర్చి లోపల ఉన్నటువంటి స్థూలదేహం శాశ్వతం అనుకోవటమే తప్పు. కానీ లేకపోతే నామరూపాలతో ఉన్న స్థూలదేహం పోయేదే, దీనిలో ఉన్నటువంటి చైతన్యం ఎప్పటికీ ఉండేదే అనే విషయం తెలుసుకోవటమే జ్ఞానము. ఇక్కడ అలా వ్యక్తి ఎడలగా మన భావం మిథ్య. అంటే శరీరము శాశ్వతము అనుకోవటం తప్పు కదా, మిథ్య శరీరం. వ్యక్తి స్థూలదేహం కాక ఆ వ్యక్తి అందలి చైతన్యాన్ని అంటే ఆత్మగా, పరమాత్మగా తెలుసుకున్నట్లయితే అది సత్యము. కానీ అది మనకి కనపడుతుందా? కనపడదు. అంటే కనపడని దాన్నేమో సత్యం అంటున్నారు, కనపడేదాన్నేమో అసత్యం అంటున్నారు. ఎలా? ఇప్పుడు కనపడేదాన్ని అసత్యం అనుకుని కనపడని దాన్ని సత్యం అనుకోవాలంటే ఎలా? అంటే ఇప్పుడు మన వీపు మనకి కనపడదు, మన ముఖము మనకి కనపడదు. మరి మనం కనపడంది లేదని అనుకుంటున్నామా? అద్దం పెట్టుకుని ప్రతిబింబాన్ని చూసుకుంటున్నాం, ముఖాన్ని చూసుకుంటున్నాం. మన వీపు మనకు కనపడకపోయినా మనకు ఉన్నది అనుకుంటున్నాం. మరి ఉండేటువంటి ఈ శరీరము శాశ్వతంగా ఉంటుందా? ఉండట్లా. విచారిస్తే అంటే వయసు పెరిగిన కొద్దీ, పుట్టినరోజులు వచ్చిన కొద్దీ ఆనందంగా మనం పెరిగి పెద్దవాళ్ళం అవుతున్నాం అనే ఆనందంలో పుట్టినరోజులు జరుపుకుంటున్నామే. కానీ పుట్టినరోజు పండుగే అందరికీ, పుట్టింది ఎందుకో తెలిసేది అందరికీ అని మహానుభావుడు చెప్పాడు. అలా మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడికి వెళ్ళాలి, ఎందుకు పుట్టాము, ఎందుకు పెరుగుతున్నాము, ఎక్కడికి వెళ్తాము, ఏమిటి అనేది ప్రతి జీవి అమ్మకి నామ రూపాలు లేవు. ఆ నామరూపాలు కూడా మనం తెలుసుకోవటానికని మన ఋషులు ఆ నామరూపాన్ని దివ్య దృష్టి ద్వారా వాళ్ళు తెలుసుకొని మనకి అందించారు. ఈ రూపంలో ఈ పేరుతో ఇలా ఆరాధించండి, ఈ పేరుతో ఆరాధిస్తే ఈ ఫలితం, ఈ పేరుతో ఆరాధిస్తే ఈ ఫలితం అని మనకి మహానుభావులు అందించారు. మరి మన మనస్సుకి రూపం ఉందా? మనకి మనస్సు ఉందా లేదా అంటే ఉన్నది. మనస్సుకు రూపం ఉందా అంటే ఆ మనస్సుకే మనం రూపం లేదు.
మన లోపల ఉన్నటువంటి ఇంద్రియాలే మనకి తెలియవు. మన మనస్సు తెలియదు, బుద్ధి తెలియదు, చిత్తం తెలియదు, అహంకారం తెలియదు. మరి కనపడనంత మాత్రాన లేదని అనగలమా? లేదని అనలేం కదా. నా మనస్సు ఇలా అనిపిస్తోంది, నాకు మనస్సుకి ఇలా తోస్తుంది. ప్రతి క్షణము మనస్సు బుద్ధి అంటూనే ఉంటాం. నా బుద్ధికి ఎలా తోస్తుంది, నా బుద్ధి ఎలా పనిచేస్తుంది, నా బుద్ధి ఇలా తక్కువగా చేసింది ఈరోజు, నా బుద్ధి పని చేయలేదు, అనేక రకాలుగా అనుకుంటూనే ఉంటాం. మరి ఆ మనస్సు బుద్ధి చిత్తము అహంకారము మనలో ఉన్నటువంటి ఈ ఇంద్రియాలే మనకి తెలియట్లేదు, కనపట్టలేదని లేవని అంటామా? అనలేము, అనటానికి వీల్లేదు. ఉన్నాయి, మనకి అనుభవమే కదా. అలాగే అమ్మకి నామరూపాలు లేవు, కానీ అమ్మ సృష్టించిన ఈ జగత్తుకి నామరూపాలు ఉన్నాయి. ఆ నామరూపాలతో కూడినటువంటి జగత్ అంతా కూడా మిథ్య. అందుకే ఇదంతా విచారణ చేసి 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 ఈ జగత్ అంటే ఏంటి, ఈశ్వరుడు అంటే ఏంటి, మరి జీవుడు అంటే ఏంటి, ఈ జీవుడు ఎక్కడి నుంచి వచ్చాడు, జగత్ ఎలా వచ్చింది, ఈశ్వరుడు ఎక్కడి నుంచి వచ్చాడు, దేంతో ఇవన్నీ తయారైన జగత్ అంతా దీనికి ఆధారం ఏంటి అని మనం విచారణ చేసుకుంటే ఈ జగత్తంతా పరమాత్మలో నుంచి ఆ ఓంకారం నామరూపాలు లేని శబ్ద బ్రహ్మము నుండి మూడు అక్షరాలుగా విడివడి అకార ఉకార మకారాలుగా త్రిమూర్తులుగా మూడు గుణాలుగా విడివడి అక్కడి నుంచి ఇంకా విస్తరించి విస్తరించి పంచభూతాలుగా పంచ తన్మాత్రలుగా అలా జగత్తుగా సృష్టి వ్యాప్తి అయింది. అలా వ్యాప్తి అయినటువంటి సృష్టి అంతటికీ నామరూపాలు ఉన్నాయి, కానీ సృష్టించిన పరమాత్మకి నామరూపాలు లేవు అని. అందుకే దృశ్య రహిత. దృశ్యం అంటే కనపడేది కదా, రహిత అంటే లేనిది, అంటే కనపడేది కాదు. అమ్మకి ఆ నామరూపాలు లేని తల్లి అని ఆ నామానికి అర్థం. అలాగే జగత్తుకు నామరూపాలు ఉన్నాయి. దృక్కు, దృశ్యము, దృష్టి అని మూడు ఉన్నాయి. దృక్ అంటే చూచేవాడు, దృష్టి అంటే చూపు, దృశ్యం అంటే చూడబడేది. ఇప్పుడు ఇక్కడ త్రిపుటి అంటారు, మూడు. అమ్మేమో దృక్స్వరూపం. అమ్మ ఈ సృష్టి అంతటినీ సృష్టించింది, మళ్ళీ అమ్మే చూస్తోంది. మరి దృశ్యమా జగత్తు, అమ్మ సృష్టించినటువంటి జగత్తే దృశ్య రూపంగా ఉంది. అది ఎటువంటిది? జడమైనది. జగత్తంతా కూడా చూడబడేటువంటి దృశ్యమే, ఆ జడమైనది. ఆ తల్లి యొక్క చైతన్యం దాంట్లో ఉంటేనే దానికి ఉనికి, అంటే ఉన్నది అనేటువంటి మనకి దృష్టికి రావాలి. అంటే అమ్మ చైతన్యం దాంట్లో ఉంటేనే, ప్రతి అణువులోనూ అమ్మ చైతన్యం ఉంటేనే దానికి ఉనికి ఉంది, మనకి తెలియబడుతోంది, దృశ్యముగా తెలియబడుతోంది. మరి ఇక్కడ జగత్తంతా ఉంది, మరి ఇక్కడ చూచేటువంటి కన్ను ఉంది మనకి. కన్ను అంటే దృక్కు. మరి ఈ కన్ను నుంచి దృశ్యం అయినటువంటి జగత్తు దాకా కన్ను ఉండి మరి ఆ జగత్తు ఉంది, కానీ చూపు ఉండాలి కదా. ఇక్కడి నుంచి అక్కడికి ఈ ప్రసరించేటువంటి దృష్టి ఉండాలి. ఆ దృష్టి లేకపోతే, కన్ను ఉండి దృష్టి లేకపోతే ప్రయోజనం లేదు, చూడలేడు. అక్కడ జగత్తు ఉంది, కన్ను ఉంది, దృష్టి లేకపోతే గోచరం అవదు. అందుకని మూడు త్రిపుటి అంటారు. చూచేవాడు, చూపు, చూడబడేది అని మూడుగా చెప్తారు. ఈ మూడు త్రిపుటి అంటారు. ఈ త్రిపుటి అంతా ఒకటే అనేటువంటి జ్ఞానము ఎప్పుడు కలుగుతుందో అప్పుడే ప్రజ్ఞావంతుడు అవుతాడు. అంటే చూచేవాడు, చూడబడేది, చూపు, ఇవన్నీ కూడా ఎక్కడికి? చూడబడే దృశ్యము అమ్మ స్వరూపమే, ఈ కన్ను అమ్మ స్వరూపమే. ఈ కంటి నుంచి చూడబడేటువంటి ఆ దృశ్యం దాకా చూడబడేటువంటి దృష్టి అమ్మ చైతన్యమే. ఆ అమ్మ చైతన్యం ఇక్కడ కంట్లో ఆ వెలుగు, ఆ దృష్టి లేకపోతే
మనం ఏది చూడలేము. అందుకని ఈ మూడు త్రిపుటిగా చెప్తారు. ఈ త్రిపుటి అంతా కూడా మనకి ఒక విచారణ చెయ్యగా 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 అంతా ఒకటే అనేటువంటి భావము కలిగి, అంటే దృశ్యాన్ని చూసిన జగత్తులో ఏది చూసినా అమ్మ భావనతో, మరి ఆ చూచేటువంటి ఆ శక్తి అమ్మ, అమ్మే, అమ్మ చైతన్యమే, ఆ చూచే కన్ను అమ్మే అనేటువంటి భావన ఎప్పుడైతే ఈ త్రిపుటి ఏకమైందో అదే పరబ్రహ్మ స్వరూపము, అదే అంతటా నిండి ఉంది, అదే ముక్తి మార్గము, అదే ఆ జ్ఞానముతో నిలబడి ఉంటే అప్పుడు ముక్తస్థితుడే అవుతాడు. అంటే ముక్తిని పొందినటువంటి వాడే అవుతాడు. జ్ఞానము అంటే జ్ఞానము తెలుసుకోవటము, జ్ఞానము తెలుసుకున్నంత మాత్రాన ఎప్పుడూ ముక్తుడు కాడు. ఇదంతా అమ్మ స్వరూపమే, చైతన్యమే, చైతన్యమే పరబ్రహ్మ స్వరూపమే అని అణువణువున మనకి చెప్తున్నారు గనక, అణువణువున మనం గుర్తు చేసుకుంటూ అడుగడుగున ప్రతి దాని యందు మనకి చూచే శక్తి ఉందంటే అమ్మ అనుగ్రహమే, అమ్మ చైతన్యమే. కన్ను అమ్మే, కంటిలో చూపు అమ్మే, అక్కడ చూడబడేటువంటి దృశ్యము అమ్మే, అన్నీ అమ్మే అనేటువంటి భావం ఎప్పుడైతే నిండుతుందో అప్పుడే త్రిపుటి రహితమైనటువంటిది, దృశ్య రహితమైనటువంటి స్థితి ఆ జీవుడికి కూడా వస్తుంది. అంటే ఆత్మస్వరూపుడైపోతాడు. ఆత్మకి నామరూపాలు లేవు గనక దృశ్యరహిత స్థితి. అందుకని ఇక్కడ త్రిపుటి ఏకం అవటమే, ఒకటిగా ఉన్నది అనేకంగా అవటము సృష్టి. మళ్ళీ ఈ ఏకము అనేకముగా ఉన్నది ఒకటి అవటమే సృష్టి లయం. అంటే ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయో అక్కడికి వెళ్ళిపోయినాయి, లయం అయిపోయింది. మిగిలింది ఒకటే పరబ్రహ్మ స్వరూపము అనేటువంటి ఆత్మ సత్యం, జగన్మిథ్య అనే ఒక్క వాక్యంతో వేదాంతం అంతా కూడా దాంట్లోనే ఇమిడి ఉంది. అంటే జగత్తంతా మిథ్య అంటే మధ్యలో వచ్చి మధ్యలో పోయేది. ఆత్మ అనేది సత్యము. అది దానికి ఆది అంతములు లేవు, ఆది మధ్యాంత రహిత, దృశ్య రహిత, అదృశ్య సచ్చిదానంద స్వరూపము అయినటువంటి, జ్ఞానస్వరూపము అయినటువంటి ఆ ఆత్మ చైతన్యము, అమ్మ యొక్క చైతన్యమే ఆది అంతములు లేనిది, సచ్చిదానంద స్వరూపము, సత్యానంద స్వరూపము అని మనకి అనేక నామాల్లో, ప్రతి నామంలో చెప్పేది చివరికి అర్థమే. అమ్మ సత్యము, నిత్యము, అమ్మ చైతన్యము లేని వస్తువు లేదు అని మనకి తెలియజేస్తూ ఉన్నారు. అలా అమ్మ దృశ్యరహిత, అమ్మ మనకి కంటికి కనపడదు. ఎందుకు కనపడదు అంటే నామరూపాలు అమ్మకి లేవు కనుక. అమ్మని మనము అందుకే మనకి అనేక సార్లు చెప్పింది అమ్మ, అందరి కోసం, బిడ్డలందరి కోసం, ఆరాధన కోసం, అందరికీ ముక్తినివ్వటం కోసం నామరూపాలు లేని తల్లి నామరూపాలు ధరించి ఈ నామరూప జగత్తుని సృష్టించి, ఈ జీవుల్ని సృష్టించి, మళ్ళీ ఈ జీవులు మళ్ళీ తన దగ్గరికి రావాలి అనేటువంటి దృష్టితో మళ్ళీ అమ్మే నామరూపాలని సంతరించుకొని జగత్తులోకి వచ్చి ఆ నామరూపాలని ఆరాధించమని, ఆ ధ్యానము చేయమని, అలా ఆ విచారణ ద్వారా నువ్వెవరో తెలుసుకో, ఎక్కడి నుంచి వచ్చావో, ఎక్కడికి వెళ్ళాలో తెలుసుకొని ఆ మార్గంలో నువ్వు పయనించు, ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్తావు అని అమ్మ నామరూపాలు లేని అదృశ్య అయినటువంటి తల్లి నామరూపాలని సంతరించుకుని జగత్తులో వచ్చి మన కళ్ళ ముందు చక్కని సుందరమైనటువంటి తల్లిగా అనేక అందచందాల్ని, ఆ రూపవర్ణల్ని మనకి అనేక నామాల్లో ఒళ్ళు ఆనందంతో పొంగిపోయేటట్లుగా మనకి ఈ లలితా సహస్ర నామాల్లో అమ్మ సౌందర్యాన్ని చక్కగా వర్ణించారు. ఆ తర్వాత అమ్మ శక్తుల్ని, వైభవాల్ని ఎన్నో మనకి చెప్తున్నారు. ఆ తర్వాత అంతర్లీనంగా ఉన్నటువంటి అమ్మ వైభవాన్ని, భావాన్ని, ఆ చైతన్యాన్ని మనకి తెలియజేశారు. అలా మనకి సృష్టిలో ఉన్నదంతా కూడా
కనపడేదంతా అసత్యము, కనపడనిది సత్యము అని మనకి దృఢ నిశ్చయం కలిగే వరకు విచారణ చెయ్యాలి. అమ్మని ధ్యానించాలి, అమ్మని కోరుకోవాలి. నాకు అంత విచారణ చేసేటువంటి శక్తిని ప్రసాదించమ్మా, అమ్మా ఆ జ్ఞానాన్ని ప్రసాదించి నీ దగ్గరికి చేర్చుకో తల్లి అని మనము వేడుకుంటూ ఉండాలి. అమ్మ అనేక ఎవరికి ఏది ఎప్పుడు ఇవ్వాలో అమ్మకి తెలుసు. ఆ ప్రారంధాలని బట్టి కానీ, ఆ కర్మలను బట్టి కానీ, కర్మ ఫలాల్ని బట్టి కానీ, మరి పరీక్ష అయినా శిక్ష అయినా అనేక పరిస్థితులు ప్రతి వాళ్ళకి కూడా వస్తూ ఉంటాయి. అవన్నీ కూడా పరీక్ష అయితే దాంట్లో నుంచి ఉత్తీర్ణత రావాలి. ఉత్తీర్ణత రావాలి అంటే పరీక్ష అయినా కష్టపడి చదివి పగలు రేత్రి దాని అందే ధ్యాస పెట్టి చదివి ఆ పరీక్ష బాగా రాస్తే మళ్ళీ అది ఉత్తమ స్థితికి పై మెట్టుకి పై క్లాస్కి వెళ్తాం. అదే తప్పు చేసిన దానికి శిక్ష అయినా మరి రామదాసు జైలు ఆ రాముడికి గుడి కట్టి రాముడు మరి చేసిన తప్పేమీ లేదు. రాముడు నీడలేని రాముడికి ఆ నీడలేని విగ్రహాలకి నీడ కావాలని అందరి సహకారంతో గుడిని నిర్మిస్తే మరి ఆయన్ని జైల్లో పెట్టారు. అనేక దెబ్బలు ఎంత హింస పెట్టారంటే అంత హింస పెట్టారు. అంత హింసని భరించాడు. మరి రాముడు అప్పటిదాకా ఆయనకి గుడి కట్టిన భక్తుడు అన్ని బాధలు పడుతుంటే ఎందుకు చూస్తూ ఊరుకున్నాడు? అది ఆ జైల్లో పెట్టడానికి కారణం ఏమిటి అని విచారణ చేస్తే ఏంటంటే ఆయన చిన్నప్పుడు అంతకుముందు జన్మలోనూ ఈ పక్షుల్ని పంజరంలో పెట్టి వాటిని పెంచటము అనేది చేశాడు అనుకోండి. ఆ పంజరము దానికి ఒక స్వేచ్ఛగా ఎగిరే పక్షి మనము ప్రేమగా పంజరంలో పెట్టి పెంచుకుంటున్నాము అనుకుంటాము, కానీ వాటికి స్వేచ్ఛని మనం హరించినట్లే. అందుకని ఆ పాపము మళ్ళీ ఈయనకి జైలు రూపంలో భగవంతుడు శిక్షకి ఆ తప్పుకి శిక్షగా జైలు ఇచ్చాడు. మరి మనం అనుకుంటాము, అయ్యో అంత భక్తుడు మరి ఇంత శిక్ష ఎందుకు వేశాడు దేవుడికి ఏమీ తెలియదనో లేకపోతే దేవుడికి పక్షపాతమనో మరి భక్తుల్నే బాధలు పెడతాడు అనో అనుకుంటాం. కానీ భక్తులైనా అంతకుముందు చేసినటువంటి తప్పులకి శిక్షలు ఎవరికి తప్పవు అని, తప్పులకి జరిమానాలు తప్పవు, మరి సత్కారాలు తప్పవు అని మనం తెలుసుకుంటున్నాం కదా. అలాగే మరి మంచి పనికి వాళ్ళకి మంచి ఫలితాలు, చెడ్డ పనికి చెడ్డ ఫలితాలు వస్తాయి. కానీ ఆ రామదాసుకి నేను ఇలా చేశాను అందుకని నాకు ఈ జైలు వచ్చింది అని తెలియదు కదా. మరి ఆ సీతమ్మ అంటుంది, ఎందుకండి ఆ భక్తుణ్ణి అంత బాధ పెడుతుంటే ఇట్లా చూస్తూ ఉంటారు, ఆయనకి ఆ విముక్తినివ్వండి, ఆ దెబ్బలు అన్నీ తింటున్నాడు, మీరు కరుణామూర్తి అంటారు కదా, రామచంద్రుడు చల్లనివాడు, కోరికలు తీర్చేవాడు, కరుణామయుడు అంటారు, మీరు అలా చూస్తూ ఉన్నారేంటండి అని అంటే, కాదు సీతమ్మ, అట్లా బంగారాన్ని కొలింలో పెట్టి కరిగిస్తేనే ఆ మలినాలన్నీ పోయి మేలిం బంగారం అవుతుంది. అప్పుడు ఆ మేలిం బంగారం విలువ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఈ రామదాసు గోపన్న రామదాసుగా కీర్తి పొందుతాడు. యుగాలు ఉన్నంత వరకు కూడా రామదాసు పేరు అలా రామదాసుగా ఉండిపోతుందని రాముడే రామదాసుగా గోపన్నని పిలిచాడు. అంతటి భక్తుడు రామదాసు. మరి అంత భక్తితో అంత మంచి పని చేస్తే అంత శిక్ష అంటే శిక్ష అయినా పరీక్ష అయినా ఉత్తమ స్థితికి తీసుకెళ్ళటానికే ఆ విధంగా జరుగుతూ ఉంటాయి. కానీ మనకి అజ్ఞానముతో తెలియక అనేకంగా అనుకుంటాం, కానీ భగవంతుణ్ణి అనుకోవటం అనేది పెద్ద తప్పు. అది ఇంకొక తప్పుకి మళ్ళా శిక్ష మనం అనుభవించవలసి వస్తుంది. అందుకని పరీక్ష రాసినా ఉత్తమ స్థితే వస్తుంది, శిక్ష అయిపోయినా పాపం అయిపోతే పుణ్యఫలం వస్తుంది. ఏదైనా మన మంచికే కనుక ఎప్పుడూ కూడా దైవాన్ని నిందించకూడదు. మన కర్మ ఫలమే మనం
ఇలా అనుభవిస్తున్నాం అనేటువంటి దృఢ నిశ్చయంతో ఉంటే దాన్ని తొందరగా దాటగలము. అవును, శిక్షగా అనుకున్నా శిక్ష అయితే అయిపోతే శిక్ష అయిపోయిన వాడు విడుదలవుతాడు కదా, అప్పుడు స్వేచ్ఛగా ఉంటాడు, ఆనందంగా ఉంటాడు. పరీక్ష అయితే కష్టపడి పరీక్ష రాస్తే పై పై క్లాస్కి వెళ్తాడు, ఆనందంగా ఉంటాడు. అంటే తర్వాత ఆనందమే, ఇప్పుడే కష్టము. అందుకే ముందు కష్టపడితే తర్వాత సుఖపడతాడు అంటారు. ఎప్పుడే కష్టే ఫలే అన్నారు కదా, కష్టపడితేనే మంచి ఫలితం వస్తుంది. అలా ఈ సృష్టిలో ఉన్నటువంటి నామరూపాల్లో ఉన్నటువంటి పాప పుణ్య ఫలాల ఫలితంగా జన్మలు తీసుకున్నటువంటి ఈ జీవులన్నీ కూడా మరి పాపపుణ్య ఫలాలు ఉండబట్టే కష్ట సుఖాలు అనేవి తప్పవు. ఈ కష్ట సుఖాలు జగత్తు మరి నామరూపాలు అన్నీ మన శరీరాలకి జగత్తుకి ఉన్నాయి. కానీ వీటన్నిటినీ సృష్టించిన ఆ చైతన్యానికి నామరూపాలు లేవు, దృశ్యరహిత. అందుకని ఇవన్నీ కూడా కనపడేవన్నీ మిథ్య. వ్యవహారమే నడపాలి, గడపాలి, జీవితం నడవాలి. అలా నడుపుకుంటూ ధర్మంగా ఎవరి ధర్మాల్ని వాళ్ళు నిర్వర్తించుకుంటూ నడుచుకుంటూ వెళ్ళాలి. కానీ దాన్ని తేలికగా తీసుకోవాలి అంటే విచారణ ద్వారానే తేలికగా దేన్నైనా తీసుకోగలుగుతాం, ఉత్తమ స్థితికి వెళ్ళగలుగుతాం, వాటి నుండి గట్టెక్కగలుగుతాము. అటువంటి విచారణే మనిషికి ప్రధానము. విచారణ చెయ్యాలి. విచారణ చేసి ఆ లోపల ఉన్నటువంటి చైతన్యాన్ని గోచరం అయ్యేటట్లుగా మనము చేసుకోవాలి. దృశ్యరహిత అయినటువంటి తల్లికి మనం మంగళం పాడదాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం